అయ్యో దేవదేవా, ఆడదాని ఒంటి మీద బట్టే బరువైపాయే, మగవాని తొంటి మీద వస్త్రం కరువైపాయే, గౌరవ మర్యాదలన్నీ గంగలో కలిపేస్తుండ్రు, రాయరంకు మాటలతో బరిదగించిపోతుండ్రు. ఇక ఈ రకంగా చేస్తుర్రు. వాయు వరుస లేకుండా అంతా ఆగవాగం జగన్నాథం చేసుకొస్తుర్రు. అతను రక్త సంబంధాలు లేవు, మానవ సంబంధాలు లేవు, ఆ లోకం మీద అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అసలు పక్కలోడు చచ్చినా పట్టించుకునే నాదుడే లేడు. ఈ రకంగా తయారైపోయింది వ్యవస్థ, సమాజం అని అనుకుంటున్న రోజులు. కానీ ఇంట్లోనే భూతల్లికి మరి ఎందుకని కోపం వస్తుందో ఏం కదో కానీ ఈ 2-3 రోజులలోనే 2 సార్లు భూకంపం వచ్చింది. ఇంకా పెద్ద భూకంపం రాబోతుంది అటనుల్లా. మరి ఎవరి కొంపం ఉంచుతుందో, ఎక్కడ పర్యబట్టి ఇచ్చుకొని మళ్ళీ మూసుకుంటుందో ఏం కదో కానీ మరి ఎవరి పుణ్యమో ఈ పుణ్యం, కానీ ఈ పుణ్యం సలగకుండా జర్ర మనం సోయి పెట్టాలి. మరి భూతల్లికి ఏ రకంగా బోరుపొక్కలేసి ఏ రకంగా అండ ఆదరవు లేకుండా చేస్తుర్రో ఇక మరి రానున్న రోజుల్లో మాత్రం భూతల్లి పగబట్టింది. ఇక మరి కొసకు ఏం చేస్తుందో ఏం కథో అని మొత్తానికైతే కాటేసే రోజులు దగ్గరికి వచ్చినాయి. వీళ్ళ మళ్ళీ పెద్ద భూకంపం రాబోతుందట, చూద్దాం మరి. అయ్యో రామచంద్ర.